ఎప్పుడైతే స్తుతిస్తూ ఉంటామో ఆయన ఆయన మనల్ని అభిషేకించే దేవుడు, ఆయన మనల్ని నడిపించే దేవుడు. అంతేకాకుండా ఆయన మనకు ఆశ్రయంగా ఉంటాడు, ఆయన మనకు కేడంగా ఉంటాడు. ఆయన ఏమంటున్నాడంటే రక్షణ దుర్గము. అర్థమవుతుంది? రక్షణ దుర్గం అంటే మనకి మన చుట్టూ ఒక సెక్యూరిటీ ఉంటుంది. మనకు దేవదూతలు, అందుకనే కీర్తన గ్రంథం 91లో చూసుకుంటే ఈయన తన ప్రియులు నడుస్తుండక రాయి తగలకుండా దేవదూతల వలన ఎత్తి పడతారంట. మనం ఆ నమ్మకము, విశ్వాసాన్ని మన జీవితంలో కొనసాగించాలి. నమ్మకం లేకుండా ఆత్మీయ జీవితంలో మనము ముందుకు సాగలేము. నీకు నాకు ఉంటున్న పరిస్థితిని బట్టి ఆయన వైపు చూచే వాళ్ళంగా ఉండాలి. ఇంకా గమనించుకుంటే ఈయన అదే కీర్తనలు 31వ అధ్యాయము 5వ వచనం చూద్దాం. నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను. యెహోవా సత్యదేవ, నన్ను విమోచించు వాడవు నీవే. హల్లెలూయా. ఇక్కడ దావీదు మహారాజు ఏమంటున్నాడు? నా ఆత్మను నీకు అప్పగించుకుంటున్నాను. నా దేవా యెహోవా సత్యదేవ, నన్ను విమోచించు వాడవు నీవే. ప్రతిరోజు మాట పలకాలి మనం. నా ఆత్మ నీకు అప్పగిస్తున్న ప్రభువా, నన్ను వీటన్నిటిలో నుండి విమోచించు దేవుడవు నీవే. ఉదయం లేచినప్పటి నుంచి కూడా మన ప్రార్థన అదే ఉండాలి. ప్రభువా, ఈ దినమంతట్లో నన్ను నీకు అప్పగించుకుంటున్నా. అది ఎలాంటి పరిస్థితి వచ్చినా కూడా నువ్వు నాతో ఉన్నావు. నన్ను ఈ దినమంతట్లో కూడా నన్ను విమోచించే దేవుడు. నేనైతే ఉదయం వేసి ఇదే ప్రార్థన, అయ్యా నీ సన్నిధి నాకు తోడుగా ఉంచు. బస్సులలో ఎన్నిసార్లు పడాల్సిందే నిజం. ఇప్పుడు తొక్కుకోవడంలో మన కిందికి దిగుతున్నా అది స్లిప్ అయింది. నువ్వు పడాల్సింది జనాల మీద. దేవుడు ఎప్పటికప్పుడు కాపాడుతూనే ఉన్నాడు. మనమేమనుకుంటాము, దేవుడు నాతో ఉంటే, దేవుడు నన్ను చూస్తూ ఉంటే అన్నీ నాకు ఉండాలి కదా, నేను అనుకున్నవన్నీ నాకు రావాలి కదా, అవునా కదా అనుకుంటా. అది కరెక్ట్ కాదు పిల్లగా. దేవుడు మనల్ని ఏ స్థితిలో ఉంచినాడో ఆ స్థితిలోనే ఆయనను స్తుతించాల, మనం ఆయనను ఆరాధించాల. ఇక్కడ అంటున్నాడు, నా ఆత్మను నీకు అప్పగిస్తున్నాను. ఇంకా యెహోవా సత్యదేవా, నన్ను విమోచించువాడవు నీవే.